అందరికీ నమస్కారము. నేను వెజిటేబుల్ సూప్ తయారు చేస్తున్నా. చేసుకోండి మీరు కూడా. నా విధానం చూడండి, మీరు చేసుకోండి. ఈ చలికాలం కదా, పిల్లలకు బాగా చలి పెడుతుంది. మీరు చేసుకోండి, నేను నా విధానం చూపిస్తాను, మీరు చేసుకోండి. ఇగో స్టవ్ వెలిగిస్తున్నా వెజిటేబుల్ సూప్కు. ఇగో ఇంట్లో కార్న్స్ స్వీట్ కార్న్స్ వేసిన ఇంట్లో. ఇగో ఈ గ్లాస్తోని గ్లాసున్నర నీళ్ళు పెట్టుకున్నా. తక్కువ ఉంటే పోసుకోవచ్చు, ఏం కాదు, సూప్ కదా. బీర్నీస్ కొంచెం ఒక 2-3 బీర్నీస్ వేసిన. ఇగో క్యారెట్ సన్నగా తరిగి ఒకటి, బలువు ఒకటి సన్నగా తరుక్కోవాలి. ఇగో కొంచెము ఉప్పేసి ఇగో ఉడకబెట్టుకోవాలి ఇవన్నీ. ఇగో ఇవి ఉడుకుతున్నాయి. ఇగో ఉడకంగా ఇగో కరివేపాకు కొత్తిమీర ఇగో కొంచెం, ఇగో కరివేపాకు కొత్తిమీర రెబ్బలు 2-3, 10 గల్ల అనుకో, 10 ఆకులు అవి, 10 ఆకులు ఇవి. ఆలుగడ్డలు 2 ఆలుగడ్డలు చిన్నవి ఉడకబెట్టుకున్నా. ఇగో ఈ విధంగా ఇవి మంచిగా ఇట్లా మంచిగా చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా. పప్పు కవ్వం ఇది. ఈ పప్పు కవ్వంతో ఈ విధంగా అనుకోవాలి, సన్నగా మెదుపుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని. ఆలుగడ్డను ఈ విధంగా చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా. ఇగో ఇవన్నీ ఈ కార్న్స్, ఇగో ఇవన్నీ బీన్స్, ఇవన్నీ ఉడికినాయి. క్యారెట్ ఇవన్నీ ఉడికినాయి సూపులో పదార్థాలు. గ్యాస్ బంద్ చేస్తాను. గ్యాసు ఇగో ఒక బాండి పెట్టుకోవాలి, స్టవ్ ముట్టించిన. ఇగో కొంచెం బటర్ వేసుకోవాలి, కొంచెం బటర్ సగం చెంచా వేసుకొని ఇగో ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇగో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి. ఇవి పచ్చిపోయేదాకా వేయించుకోవాలి. ఈ బట్టలు మంచిగా వేసుకోవాలి. ఈ విధంగా ఈ పచ్చితనం పోయేదాకా వేయించుకోవాలి. ఇవి ఎగినాయి, ఈ ఉల్లిపాయలు ఎగినాయి. ఇవి ఈ ఆలుగడ్డలలో వేసుకుంటారు. ఈ ఆలుగడ్డలు ఉడకబెట్టిన చూడు, మెరుగబెట్టిన చూడు, మంచి మెత్తగా ఇవన్నీ వేసుకుంటాను. ఇవి డైరెక్టరు వేసుకోవచ్చు ఇంట్లో, కానీ ఇవి ఉడికిన దాన్ని వేసుకోవచ్చు, కానీ జర నూనె కనబడుతుందని ఈ ఆలుగడ్డల పేస్ట్లో వేసిన. ఇవి ఈ విధంగా అనుకోవాలి. ఇగో ఆలుగడ్డ పేస్టు, ఉల్లిపాయలు ఇగో ఈ విధంగా అయినాయి. ఇగో ఈ విధంగా ఇంట్లో వేసుకోవాలి. ఇంట్లో ఇది ఇగో ఆలుగడ్డ మెదగబెట్టింది వేసుకున్నా కదా. ఇగో స్టవ్ ముట్టించుకోవాలి. ఇగో నీళ్లు పోసుకోవాలి. ఇంకా కొన్ని మనకు అవసరమని, ఎంతమంది ఉన్నాము మనిషికి కప్పెడు పచ్చతట్టు. ఇగో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉప్పేసిన. ఇగో ఎసరు రావాలమ్మా. ఎసరు వచ్చినాక మిరియాల పొడి వేసి చూపిస్తా. మిరియాల పొడి ఇగో ఈ విధంగా మరిగించుకోవాలమ్మా. ఇగో ఈ విధంగా మరిగించుకోవాలి. సూపు, వెజిటేబుల్ సూపు మంచిగా ఉంటుందమ్మా. పిల్లలకు చేసి పెట్టుకోండి, మీరు తాగుండి చలికాలంలో. ఇగో మిరియాల పొడి వేస్తాను. ఇగో ఇంత ఈ విధంగా మరగాలి మంచిగా.
ఇగో ఇగో కార్న్ఫ్లోరు ఇగో ఈ విధంగా కలుపుకోవాలి చెంచా. ఇగో ఈ విధంగా కలుపుకొని ఇక మరిగే దానిలో ఇక మంచిగా ఇట్లా పోసుకోవాలి. ఇగో ఈ విధంగా పోసుకోవాలి. ఇగో ఈ విధంగా పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఈ సూప్ రెడీ అవుతుంది. పిల్లలకు చలి పెడుతుంది కదా, ఈ మధ్యలో బాగా చలి, మామాస శివరాత్రి దాకా చలి పెడుతుంది. సూపులు తాగుండా మా ఆకలి కూడా ఉడుతుంది. చూడండి, మీ గురించి నేను కష్టపడి చేస్తాను, మీ గురించి. సూప్ రెడీ అయిందమ్మా. వెజిటేబుల్ సూపు ఇగో రెడీ అయింది. ఇగో ఈ విధంగా చేసుకోండి, నాకు కామెంట్ రూపంగా తెలుపండి. ఇగో సూప్ రెడీ అయింది. ఇగో ఈ విధంగా చల్లాడితే గట్టిగా అవుతుంది. ఈ విధంగానే ఉండాలి. ఈ విధంగా పలిసిగా ఈ విధంగా ఉండాలి. చలి బాగా పెడుతుంది కదా, మంచిగా తాగండి. పిల్లలకు కూడా పట్టుండి. ఇగో సూపు రెడీ అయిందమ్మా. ఇగో ఈ విధంగా చేసుకోండి, నాకు కామెంట్ ద్వారా తెలుపండి. ఇది పిల్లలకు పట్టుండి, మీరు తాగుండి. చలి బాగా పెడుతుంది, మబ్బుల చలి బాగా పెడుతుంది. సూప్ చేసుకొని తాగుండమ్మా, మంచిగా ఉంటుంది. నేను ఢిల్లీలకు మా బిడ్డ దగ్గరకు పోయినప్పుడు సూపులే చేసుకొని తాగినాం మేము. చలి అంత పెద్ద చలి అయినా ఆగింది, ఆకలి ఉడుతుంది పిల్లలకు. మీరు చూడండి, ఒక్క కప్పు సూప్ తాగి ఆకలి ఉడుతుందమ్మా, మంచిగా ఉంటుంది. ఇగో నాకు ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఉంటాం వల్ల మీ